ఐపీఎల్లో బెంగళూరుకు మరో ఓటమి తప్పలేదు. బెంగళూరుపై 28 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ఘన విజయం సాధించింది. మరోసారి మయాంక్ యాదవ్ తన బౌలింగ్తో అదరగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ రాణించాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్లతో 81 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మార్కస్ స్టాయినిస్ 24, కేఎల్ రాహుల్ 20 పరుగులతో పర్వాలేదనిపించగా చివర్లో నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించాడు. 21 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్స్లతో 40 రన్స్ చేశాడు పూరన్. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. కేవలం 18 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెంగళూరు బ్యాటర్లలో మహిపాల్ లోమ్రోర్ తప్ప ఎవరూ రాణించలేకపోయారు. మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ సీజన్లో ఆలౌట్ అయిన మొదటి జట్టుగా బెంగళూరు నిలిచింది. బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ ఈ ఐపీఎల్లో ఆకర్షణగా నిలిచిన మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్లోనూ సంచలన బౌలింగ్తో అదరగొట్టాడు. 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించాడు. ఐపీఎల్లో మొదటి 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా మయాంక్ యాదవ్ రికార్డు సృష్టించాడు.